నేను ఇస్తాను యూట్యూబ్లో వాళ్ళైతే నేను నా ఫ్రెండ్ కలిపి విజయవాడ అయితే వెళ్తున్నా. మనోడు ఐఫోన్ 14 అయితే మొబైల్ అయితే తీసుకున్నాడు. అయితే దానికి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. నేను నా ఫ్రెండ్ అయితే ట్రావెలింగ్ చేస్తున్నా. అయితే దీనికి మనకి వారంటీ ఒక 3 నెలలు అయితే వారంటీ ఉంది. ఇంకా మనం స్టోర్కి వెళ్ళి వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారు ఏంటన్నది అయితే చూద్దాం. మన హ్యాండ్రాయిడ్ మొబైల్ బెస్ట్, ఐఫోన్ మొబైల్ బెస్ట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం. ఫోన్ అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్టోర్ వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారు అన్నది కూడా చూద్దాం. సరే మనైతే ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. నా ఫ్రెండ్ కలిపి ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. మనకి ఏలూరులో అయితే స్టోర్ అయితే అవైలబుల్గా లేదు. ఇంకా డైరెక్ట్ విజయవాడ అయితే స్టార్ట్ అవుదామని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేమైతే స్టార్ట్ అయ్యేటానికి 11 అయితే అయింది. రిటర్న్ బయలుదేరబడికి ఎంత టైం అయితే తెలీదు. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దారిలో అయితే ట్రావెలింగ్ చేసేటప్పుడు గన్నవరంలో అయితే అలాగా ఫుడ్ ఏదైనా తిందామని సరే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూస్తే తాజ్ రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది. సరే ఇంకా ఫుడ్ అయితే తిందామని బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. బిర్యానీ అయితే టేస్ట్ అయితే బాగుంది. అడ్రస్ వచ్చేసి గాంధీ సెంటర్. ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. గన్నవరంలో ఎయిర్పోర్ట్ దారిది. మా అమ్మ మనమే ఇప్పుడు ఎక్కుతారా ఫ్లైట్ అంటే సరేలే పోనేరా మా అమ్మ, ఏదో దేనికైనా టైం వస్తుంది అన్నాడు. సరే ఆ టైం కోసం అయితే మనం కూడా వెయిట్ చేద్దాం. మనమైతే విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనమైతే ఎంజీ రోడ్కి అయితే వెళ్ళాలి. ఎంజీ రోడ్లో కాంకర్ అనే స్టోర్కి అయితే వెళ్ళాలి. మనం స్టోర్లోనికైతే మావాడైతే వెళ్ళి మొబైల్ అయితే ఇచ్చాడు. ఛార్జింగ్ ఎక్కట్లేదు మొబైల్ అని చెప్పి అన్నాడు. సరే ఇంకా వెయిట్ చేయండి కొంచెంసేపు అని చెప్పి మొబైల్ అయితే చెక్ చేసేస్తాం అని చెప్పి అన్నాడు. సరేలే అలాగైతేనే మేమైతే చాలాసేపు వెయిట్ చేస్తాం. అయితే పౌచెస్ ఉన్నాయి చూడండి, కేసెస్ చాలా రకాలు ఉన్నాయి. ఎంత ఉంటాయంటే ప్రైస్ ఒక్కొక్క కేసు 3,500 1,500 to 3,000 ఉంటాయి. పైన ఉంటాయి, ఇంకా పైన ఉంటాయా? 3,000 అబవ్ ఉంటాయి. వద్దులే, మన బడ్జెట్ పెట్టుకోలే. వీళ్ళకైతే ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదంట. చాలాసేపు చెక్ చేసిన తర్వాత మాకైతే ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు. వేరే స్టోరే ఉంది, ఆ స్టోర్కి అయితే వెళ్ళండి ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యిద్దని చెప్పి అన్నారు. సరే వేరే స్టోర్కి అయితే స్టార్ట్ అయ్యాం నేను నా ఫ్రెండ్. ఆ స్టోర్ వచ్చేసి మనకి బందర్ రోడ్లో ఉంది. స్టోర్ వాళ్ళు అయితే మొబైల్ అయితే లోనక బయటికి తిప్పుతుంటే మాకైతే ఠాగూర్ సినిమా అయితే గుర్తొచ్చింది. దాంట్లో కూడా పేషెంట్ని లోనక బయటికి తిప్పుతూ ఉంటారు కదా, ఇదిగో సాల్వ్ చేస్తామని. అలా మాకైతే మొబైల్ చూడంగానే అలా తిప్పుతుంటే ఆ సినిమా అయితే గుర్తొచ్చింది మాకు. ప్రాబ్లం తెలియకపోతే తెలియనట్టు చెప్పాలి కదా, టైం అంతా వేస్ట్ అయిపోయింది అక్కడే. ఇప్పుడు బందర్ రోడ్లో ఉన్న స్టోర్కి అయితే వెళ్దాం. బందర్ రోడ్డుకి అయితే వచ్చేసాం, అప్ట్రానిక్ స్టోర్కి. ఇదైతే సిఎంఆర్ షాపింగ్ మలపురం గోల్డ్ ఆపోజిట్లో అయితే ఉంది ఈ స్టోర్ అయితే. అవైతే స్టోర్లోనికి అయితే వెళ్ళాం. స్టోర్లోనే లుక్ అయితే అదిరిపోయింది. కింద వచ్చి మనకైతే మొబైల్ సేల్ మాట. పైకి అయితే మనకైతే రిపేర్ చేసినాం. పైకి అయితే వెళ్ళి మొబైల్ అయితే ఇచ్చాం, కంప్లైంట్ అయితే చెప్పాం. సరే మొబైల్ అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ సేమ్ 4-5 టైమ్స్ మనల్ని అయితే మొబైల్ అయితే చెక్ చేసేస్తున్నారు. సరే ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు అంటున్నారు. ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే మనకి మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టే దగ్గర రెస్ట్ అయితే పట్టేసింది, దానికి అమౌంట్ అయితే ఎక్కువ అయింది అన్నారు. మనమైతే టైం అంతా అయితే వేస్ట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే స్టోర్కి అయితే వెళ్ళాం కదా, ఐఫోన్ స్టోర్కి. మనకి అక్కడైతే సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. మనం వెళ్ళిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదని మొబైల్ అయితే వెళ్ళాం. అయితే మనకి ఐఫోన్ 14 మొబైల్ ఇది. మనకి మేజర్ ఇష్యూ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ పిన్ను, ఛార్జింగ్ పెట్టే పిన్ను ఇదైతే టెస్ట్ పెట్టేసిందని చెప్పి అన్నారు. అయితే దాన్ని క్లీన్ చేయమని చెప్పాం. చాలా టైం తీసుకున్న తర్వాత వాళ్ళైతే అన్నారు ఇంకా మా వల్ల అయితే అవ్వదు ఇది అని చెప్పి అన్నారు. అయితే మనం ఐఫోన్లో మేజర్ కంప్లైంట్ ఏంటంటే మనకి ఛార్జింగ్ పెట్టుకునేది మెయిన్. అది బాగా నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది అదే ప్రాబ్లం మీద వచ్చారు. అది మేజర్ ఇష్యూ. మెయిన్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో మ్యాక్సిమం పిన్ పోతే మ్యాక్సిమం పిన్ వేసే అవకాశం ఉంటుంది. ఐఫోన్కి అయితే అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం ఇదంతా సెట్ అంతా మార్చుకోవాలి. ఇదంతా మెయిన్. ఇదంతా సెట్ అంతా మార్చుకోవాలంటే అమౌంట్ అనేది చాలా ఎక్కువైపోద్ది. మ్యాక్సిమం మనకి అడిగిన అమౌంట్ అయితే అలా స్టోర్ వాళ్ళు అడిగిన అమౌంట్ అయితే మనకి 48,300 అయితే అయింది అన్నారు ఐఫోన్ 14 మొబైల్కి. దీని కాస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ. ఎంత అంటే మ్యాక్సిమం ఒక 53,400 ఎంతో పడింది మనకి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం. కానీ 48,300 అన్నప్పటికీ చాలా ఎక్కువ ఆ ప్రైస్. దానికి కొత్త మొబైల్ వస్తుంది. నాకు ఐఫోన్లో అయితే ఈ విషయం అయితే నాకు నచ్చలేదు. ఆండ్రాయిడ్ మొబైలే బెస్ట్ అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం స్టోర్ వాళ్ళ కాడ సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. మెయిన్ అదొక మేజర్ ఇష్యూ నాకు. అదొకటైతే బాగా నచ్చలేదు. చాలా స్టోర్స్ 2 స్టోర్లు తిప్పారు మమ్మల్ని. 2 స్టోర్లు కాడ చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. 1 గంటకి వెళ్ళాం. 1 గంటకి వెళ్తే 6 దాకా కూడా మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. మెయిన్ విషయం వాళ్ళు ఏం చెప్పారంటే మాకు వారంటీ ఉంది మొబైల్ అని చెప్పి మేము అన్నాము. వారంటీ ఉందంటే వాళ్ళు ఏమన్నారంటే మనకి ఎంత వారంటీ ఉన్నా సరే ఇదైతే వాటర్లో పడింది పిన్ను, ఛార్జింగ్ పెట్టుకున్న పిన్ను, అందువల్లే మనం
దానికైతే వారంటీ అయితే ఇవ్వలేము మనం. వేరే వేరే రీజన్స్ అయితే మేమైతే వారంటీ అయితే తీసుకుంటామని చెప్పి అన్నారు. మేమైతే ఆ విషయం గురించి అయితే బాగా డిస్పాయింట్ అయ్యాం. మెయిన్ మనకి పిన్లో వాటర్ అయితే వెళ్ళదు, ఇది వాటర్లో కూడా పడలేదు మొబైల్. నాకు ఐఫోన్లో అయితే ఈ విషయం అయితే నచ్చలేదు. మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ బెస్టా ఐఫోన్ బెస్టా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఐఫోన్ అయితే వేస్ట్ అనిపించింది ఈ మేజర్ విషయం వల్ల. మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీలైతే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి మరి.